2025వ సంవత్సరం నుండి 2026వ సంవత్సరంలోకి మనం అడుగుపెట్టాం. ఇంగ్లీష్ పంచాంగం ప్రకారం, తెలుగు పంచాంగం ప్రకారం ఈ సంవత్సరంలో చివరి మాసంగా ఈ పాల్గొన మాసాన్ని పిలుచుకుంటాం. ఉగాది పర్వదినం నుండి మనకు కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. తెలుగు నెలలు కూడా మనకు ప్రారంభమవుతాయి. విష్ణువుకు ప్రీతికరమైన పాల్గొన మాసంలో ముఖ్యమైన పర్వదినాలలో భక్తులందరూ కూడా ఆ మహావిష్ణువును భక్తి శ్రద్ధలతో పూజించడం వల్ల మహావిష్ణువు యొక్క ఆశీర్వాదాలన్నీ కూడా భక్తులపై ఎల్లప్పుడూ కూడా ఉంటాయి. ఫిబ్రవరి మాసంలో 18వ తేదీ నుంచి పాల్గొన మాసం ప్రారంభమవుతుంది. హోళికా పౌర్ణమి నుంచి మాస శివరాత్రి వరకు మొత్తం పండుగలు కూడా జరగనున్నాయి. పాల్గొన మాసం అంటే సర్వదేవతా సమాహారం అని కూడా అర్థం. సంఖ్యాపరంగా చూస్తే 12కు ఒక ప్రత్యేకత కూడా కలిగి ఉంది. తిథుల్లో 12వ తిథి ద్వాదశి మణిపూస లాంటిది కూడా. సూర్యుడికి 12 పేర్లు ఉంటాయి. సంవత్సరానికి 12 మాసాలు. అందులో పాల్గొన మాసం 12వది. దాని తర్వాత వచ్చే చైత్రమాసంలో కొత్త ఏడాది మొదలవుతుంది. ఈ పాల్గొన మాసంలోనే ఎక్కువగా పండుగలు పర్వదినాలు కూడా కలిగి ఉన్నాయి. తెలుగు పంచాంగం ప్రకారం ఒక ఏడాదిలో వచ్చే చైత్రాది మాసంల క్రమంలో చిట్ట చివరిది ఈ పాల్గొన మాసం. ఇంతకు ముందు 11 నెలల్లో చేసిన దేవతా పూజలు వ్రతాలు ఈ చివరి మాసంలో ఇంకొకసారి కనిపించడం విశేషం కూడా. అందుకే పాల్గొన మాసాన్ని సర్వదేవతా వ్రత సమాహారంగా కూడా పిలుచుకుంటూ ఉంటారు. ఈ సందర్భంగా భక్తులందరూ ఈ పాల్గొన మాసంలో భక్తి శ్రద్ధలతో మహావిష్ణువును పూజించుకోవాలి. ఫిబ్రవరి 18వ తేదీ బుధవారం పాల్గొన శుద్ధ పాడ్యమి. ఈ రోజు నుంచి పాల్గొన మాసం ప్రారంభమవుతోంది. ఈ రోజు నుంచి ఆ విష్ణుదేవుడికి అతని ప్రీతి కోసం చేసే వయోవ్రతం కూడా ప్రారంభమవుతుంది. ఫిబ్రవరి 19వ తేదీ గురువారం పాల్గొన శుద్ధ విదియ చంద్రోదయం. ఇదే రోజున రంజాన్ నెల కూడా ప్రారంభం. ఛత్రపతి శివాజీ జయంతి కూడా ఈ ఫిబ్రవరి 19 రోజునే కలిగి ఉంది. ఫిబ్రవరి 21వ తేదీ శనివారం పాల్గొన శుద్ధ చవితి దుండి గణపతి పూజ. ఈ దుండి గణపతి అనేది ఆ పరమేశ్వరుడు కొలువై ఉన్న కాశీ విశ్వేశ్వర స్వామివారి ఆలయంలో ఈ దుండి గణపతి మనకు అగుపిస్తూ ఉంటాడు. భక్తుల చిట్టా రాస్తూ ఆ పరమేశ్వరుణ్ణి దర్శించుకోవడానికి వచ్చే భక్తుల పేర్లన్నీ నమోదు చేస్తూ ఆ స్వామివారి ఆ పరమేశ్వరుడి దర్శనానికి వెళుతున్న క్రమంలో ఈ దుండి గణపతి మనకు అక్కడ అగుపిస్తూ ఉంటాడు. ఈ ఫిబ్రవరి 21వ తేదీ శనివారం రోజున చవితి రోజున దుండి గణపతికి ప్రత్యేక పూజలు కూడా జరుపుతారు వారణాసిలో. ఫిబ్రవరి 24వ తేదీ మంగళవారం పాల్గొన శుద్ధ సప్తమి. ఫిబ్రవరి 27వ తేదీ శుక్రవారం పాల్గొన శుద్ధ ఏకాదశి. దీనిని అమలక ఏకాదశి అని కూడా పిలుచుకుంటాం. ఈ ఏకాదశి రోజున ఉపవాసం ఉండి భక్తి శ్రద్ధలతో మహావిష్ణువును పూజిస్తే సకల పాపాలు తొలగిపోయి సర్వశుభాలు కూడా ఆ మహావిష్ణువు భక్తులందరికీ కూడా కలగజేస్తాడు. ఫిబ్రవరి 28వ తేదీ శనివారం రోజున పాల్గొన శుద్ధ ద్వాదశి. దీనినే నరసింహ ద్వాదశి అని కూడా పిలుచుకుంటాం. ఈ ద్వాదశి రోజున భక్తి శ్రద్ధలతో నరసింహస్వామివారి ఆలయాలకు వెళ్ళి స్వామివారిని దర్శించుకొని పూజలు నిర్వహించిన భక్తులందరికీ కూడా ఆ స్వామివారి కరుణా కటాక్షాలు మెండుగా లభిస్తాయి. మార్చి 1వ తేదీ ఆదివారం రోజున పాల్గొన శుద్ధ త్రయోదశి భీమజననం పక్ష ప్రదోషమని కూడా పిలుచుకుంటారు. మార్చి 2వ తేదీ సోమవారం రోజున పాల్గొన శుద్ధ చతుర్దశి పౌర్ణమి. ఇదే రోజు హోళికా పౌర్ణమి కూడా. ఈ రోజు భక్తులందరూ కూడా దేశవ్యాప్తంగా కామదహనాన్ని జరుపుకుంటారు. తెలుగు రాష్ట్రాల్లో కూడా భక్తులు ఎంతో ఉత్సాహంగా హోలీ పండుగను కామదహనాన్ని కూడా జరుపుకునే పర్వదినం మార్చి 2వ తేదీ. మార్చి 3వ తేదీ మంగళవారం పాల్గొన పౌర్ణమి. కుమాదార తీర్థ ముక్కోటి లక్ష్మీ జయంతి కూడా ఇదే రోజు. మార్చి 4వ తేదీ బుధవారం పాల్గొన బహుళ పాడ్యమి వసంతోత్సవం కూడా. మార్చి 7వ తేదీ శనివారం పాల్గొన బహుళ చవితి సంకష్టహర చవితి. శనివారం రోజున సంకష్టహర చవితి పర్వదినాన్ని భక్తులందరూ కూడా మహాగణపతికి విఘ్నేశ్వరుణ్ణి లంబోదరుణ్ణి భక్తి శ్రద్ధలతో పూజించుకోవాలి. మార్చి 8వ తేదీ ఆదివారం పాల్గొన బహుళ పంచమి. అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా కూడా మాతృమూర్తులను మనమెంతో భక్తితో పూజించుకొని గౌరవించుకునే రోజు కూడా మార్చి 8వ తేదీ. మార్చి 11వ తేదీ బుధవారం
పాల్గొన బహుళ అష్టమి, ధర్మరాజు జననం. ధర్మానికి న్యాయానికి ప్రతీక అయిన ఆ ధర్మరాజు జననం కూడా మార్చి 11వ తేదీ బుధవారం. ఈరోజు పాండవులందరికీ కూడా పూజలు చేసుకోవడం శుభకరం. మార్చి 14వ తేదీ శనివారం పాల్గొన బహుళ ఏకాదశి, సర్వేషాం పాప విమోచన ఏకాదశి. శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి సన్నిధిన పుష్పయాగం మీన సంక్రమణం కూడా మార్చి 14వ తేదీన జరుగుతుంది. సర్వేషాం పాప విమోచన ఏకాదశి. ఈరోజు ఎవరైతే భక్తి శ్రద్ధలతో మహావిష్ణువును వేడుకుంటారో వారందరినీ కూడా సర్వదా కాపాడుతూ ఉంటాడని కూడా మన పురాణాలు చెబుతున్నాయి. మార్చి 15వ తేదీ ఆదివారం పాల్గొన బహుళ ద్వాదశి. మహావిష్ణువు శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఎన్నో కీర్తనలతో మనందరినీ ఓలలాడించిన ఆ పరమాత్మున్నే పరవశింపజేసిన అన్నమాచార్య వర్ధంతి కూడా ఈ మార్చి 15వ తేదీన మనందరం కూడా భక్తితో అన్నమాచార్య వర్ధంతిని కూడా జరుపుకోవాలి. మార్చి 16వ తేదీ సోమవారం పాల్గొన బహుళ త్రయోదశి, పక్ష ప్రదోషం. ఈ రోజున శివాలయాలకు తరలి వెళ్ళి ప్రదోష సమయమున సాయంకాలం ఎవరైతే మహాశివుడికి అభిషేకాన్ని జరుపుతారో వారందరికీ కూడా ఆ పరమేశ్వరుడు సకల శుభాలను కల్పిస్తాడు. మార్చి 17వ తేదీ మంగళవారం పాల్గొన బహుళ చతుర్దశి, మాస శివరాత్రి. తిరుపతి శ్రీ కోదండ రామస్వామి వారి బ్రహ్మోత్సవాలు కూడా ఇదే రోజు ప్రారంభమవుతాయి. మార్చి 18వ తేదీ బుధవారం పాల్గొన బహుళ అమావాస్య. ఈ రోజుతో పాల్గొన మాసం ముగుస్తుంది. ఇక ఈ రోజుతో శ్రీ విశ్వావసునామ సంవత్సరం కూడా ముగుస్తుంది. రేపటి నుండి ప్రారంభమయ్యే పాల్గొన మాసంలో శాస్త్రంలో చెప్పిన రీతిలో పండుగలు పుణ్యతిథులు జరుపుకుందాం. శ్రీ మహావిష్ణువు అనుగ్రహాన్ని మెండుగా పొందుదాం. శుభం భూయాత్.